ఉద్యోగులకు ఏం చేద్దాం అని హెడ్డింగ్తో ఒక వార్త చూద్దాం. వీలైతే వీడియోని ఒకసారి లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగుల సమస్యలు, డిఏలపై కీలక చర్చ. రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన. మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు. సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం. యువ వికాసం, భూభారతి, ఇంద్రమ్మ ఇళ్లపై చర్చ. 5న క్యాబినెట్ భేటీ, అన్నింటిపైన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన పలు డిమాండ్లను పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ యోచిస్తోంది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు, పదవీ విరమణ వయసు పెంపు, సాధారణ బదిలీల అంశాల్లో క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమై ఈ మేరకు చర్చించారు. దీంతోపాటు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, సన్నద్ధత, రాజీవ్ యువ వికాస అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికలోని అంశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో భేటీ సందర్భంగా వారు ప్రస్తావించిన డిమాండ్లను బట్టి విక్రమార్క సీఎంకు, మంత్రులకు వివరించారు. దీనిపై ఈ నెల 5న జరిగే కేబినెట్ భేటీలో చర్చించాలని, సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ప్రభుత్వ ఉద్యోగుల అన్ని డిమాండ్లపై ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం 2 రకాల ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సర్కారుపై ఆర్థిక భారం ఉండడం, దీనికి తోడు ఈ ఒక్క ఏడాదే 8,000 మంది పైగా ఉద్యోగులు రిటైర్ కానుండడంతో మరింత భారం పడకుండా ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాది పాటు పెంచితే మంచిదని కొందరు మంత్రులు సూచించినట్లు తెలిసింది. దీంతోపాటు ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టడం ప్రభుత్వం మొదటి ఆలోచనగా ఉంది. ఇక రెండోది పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డిఏల్లో ఎన్నింటిని ప్రకటించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలనే అంశంపై చర్చించారు. కాగా సమావేశంలో అన్ని అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పనితీరు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయాలను కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు భరోసా పథకం గ్రామాల్లో లక్షల మందికి అమలవుతుందని, అయితే దీనిని మరింత పకడ్బందీగా అమలు చేస్తే రైతుల్లో ప్రభుత్వం పట్ల మరింత సానుకూల స్పందన వస్తుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలనే అంశంపైన సమావేశంలో చర్చించారు. గ్రామానికి ఈ పథకాలను తెలిపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు.